వెల్కమ్ టు 144 టీవీ ఐ క్యాచింగ్ ఫ్యాక్ట్స్. జీరోని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? మొదట మన ఇండియన్స్ బ్రహ్మలిపి వాడేవారట. ఆ తర్వాత ఆర్యభట్ట ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ ఇవి చేయడానికి కష్టమవుతుంది అని చెప్పేసి, బ్రహ్మలిపిలో చేయడానికి కష్టమవుతుంది అని చెప్పి జీరోని ఇన్వెంట్ చేశారట ఆర్యభట్ట. దీనికోసం అని చెప్పి మూన్ మరియు మన భూమి ఇవి వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని మరి జీరోని ఇన్వెంట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. దీనిని 4th సెంచరీలో కనుగొన్నారు. మనము రకరకాల బటన్స్, షర్ట్కి అయితే ఏంటి, డ్రెస్సెస్కి అయితే ఏంటి, ఇప్పుడు రకరకాల బటన్స్ వాడుతూ ఉంటాం కదా. అసలు ఈ బటన్స్ని ఎవరు కనుగొన్నారో మీకు తెలుసా? మన ఇండియన్స్ అయినటువంటి ద్రవిడియన్స్, ఆరియన్స్ టైం పీరియడ్లోనే మన వాళ్ళు ఈ యొక్క బటన్స్ని కనుగొన్నారట. ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఎవరైతే ఎక్కువగా వాటర్ తాగుతారో వాళ్ళు ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని అధ్యయనాలలో తెలుస్తుంది. బిల్డింగ్స్ అనగానే నార్మల్గా కింద బేస్ నుంచి పిల్లర్స్ వేయటం ఇలా ఉంటుంది కదా. కానీ టెన్నీసీ అనే ప్లేస్లో బిల్డింగ్ని రివర్స్లో కట్టారట. ఇక్కడ ఎక్కువగా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్స్ నడుస్తుంటాయట. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్లాల్సిందే. నెంబర్ ఆఫ్ డాక్టర్స్తో ఆ సర్జరీ జరగాల్సిందే ఎంతో హడావిడితో. కానీ 6వ శతాబ్దంలోనే మన ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఒకతను. ఆ విషయం మీకు తెలుసా? సుశ్రుత సంహిత అనే వ్యక్తి ఈ యొక్క ప్లాస్టిక్ సర్జరీని 6వ శతాబ్దంలోనే చేశారట. చంద్రుడి మీద నీటి ఆనవాలు ఉన్నట్లు ఎవరు కనుగొన్నారో మీకు తెలుసా? 18 నవంబర్ 2008లో చంద్రయాన్ 1ని లాంచ్ చేసి మరి చంద్రుడి మీద నీటి ఆనవాలు ఉన్నట్లు కనుగొన్నారు మన ఇండియన్స్. వైర్లెస్ కమ్యూనికేషన్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఉపయోగించే కమ్యూనికేషన్ ఏది అంటే వైర్లెస్ కమ్యూనికేషన్. మరి ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎవరు కనుగొన్నారో మీకు తెలుసా? జగదీష్ చంద్రబోస్, మన ఇండియన్. పోలాండ్ దేశంలో ఒక జైంట్ స్టాచ్యూని పెట్టారట. మరి ఆ జైంట్ స్టాచ్యూని పెట్టడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఆ జైంట్ స్టాచ్యూ చుట్టూ కూడా కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా ఫ్రీ వైఫై అనేది అవైలబుల్లో ఉంటుందట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడుంది అనగానే వెంటనే చెప్పేస్తాం అమెరికా అని. కానీ అసలు అది అమెరికాకు ఎలా చేరిందో ఎవరిచ్చారో మీకు తెలుసా? ఫ్రాన్స్ వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళకి ఇస్తే ఈజిప్ట్ వాళ్ళు తిరస్కరించారట. అప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి గిఫ్ట్గా ఇచ్చారట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని. మన ఇండియాకి అసలు ఇండియా అన్న పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇండస్ అనే రివర్ నేమ్ తీసుకొని ఆ నేమ్ నుంచి పుట్టిందే ఇండియా. కోకోకోలా కంపెనీలో యూజ్ చేసేటువంటి ఫార్ములాని ఒక ముగ్గురు కలిసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి అనుకున్నారట. ఆ నిమిషంలో పెప్సీ వాళ్ళకి కాల్ చేసి ఈ యొక్క ఫార్ములాని ప్రొవైడ్ చేస్తామని చెప్తే వెంటనే పెప్సీ వాళ్ళు పోలీస్ వాళ్ళకి, FBI వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ముగ్గురిని కూడా పట్టించడం జరిగింది. యుఎస్లో బర్డ్స్ అంతరించిపోతున్నాయట. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ వెళ్ళి ఎత్తైన బిల్డింగ్స్, అద్దాల మేడలు ఉన్నాయి కదా, వాటికి గుద్దుకొని చనిపోతున్నాయట. అందుకని చెప్పేసి బర్డ్స్ అక్కడ అంతరించిపోతున్నాయట. రోజు కనుక 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే మన యొక్క లైఫ్ స్పాన్ అనేది 3 ఇయర్స్కి ఇంక్రీజ్ అవుతుందట. ఏరోప్లేన్లో నో స్మోకింగ్ బోర్డు ఉంటుంది. కానీ వాష్రూమ్స్లో మాత్రం యాస్ట్రే పెడతారు. ఎందుకో మీకు తెలుసా? ఎవరైనా ఎప్పుడైనా రూల్స్ని బ్రేక్ చేసి సిగరెట్ తాగితే ఆ యాష్ అనేది కింద వేయకుండా యాస్ట్రేలో వేయాలి అన్న ఉద్దేశంతో వాష్రూమ్స్లలో యాస్ట్రే పెట్టడం జరిగింది.